లోకి తెలుగుదేశంలోకి ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను ప్రస్తుతం ఎలాంటి పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. సో దయచేసి ఎలాంటి గాసిప్స్ క్రియేట్ చేయకండి. నేను ఏ పార్టీలోకి వెళ్ళట్లేదు, ఇది క్లియర్ గా చెప్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చేది నమ్మకండి. అలాగే రాధారంగా మిత్రమండలికి ఒక కులం, ఒక వర్గం, ఒక పార్టీ రంగు పీకండి. ఎందుకనంటే అది రాధారంగా మిత్రమండలి కులాలకి అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉన్న ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ అలాగే ఉంటే మనం ముందు వెళ్ళి చాలా సాధించవచ్చు. ఎందుకంటే ఒక్కసారి మనం దానికి ఒక రంగు అనేది పూస్తే ఏది సాధించలేము. సో నేను ప్రస్తుతానికి నేను పనిచేసేది రాధారంగా మిత్రమండలి ఆర్గనైజేషన్ బలపరచడానికి అని చెప్పి వచ్చాను. సో పొలిటికల్ డెసిషన్స్ అనేది ఫ్యూచర్ లో ఒకసారి మన ఆర్గనైజేషన్ రాధారంగా మిత్రమండలి ఆర్గనైజేషన్ ఫామ్ అయిన తర్వాత లీడర్లందరితో కూర్చుని మనం ఎటు వెళ్ళాలి అనేది ఆ డెసిషన్ ఫ్యూచర్ లో. ఎందుకంటే ఎలక్షన్ ఇంకా చాలా టైం ఉందండి. సరే, సో ప్రస్తుతానికి నేను ఏ అనౌన్స్మెంట్ చేయట్లేదు. చాలా మంది రేపు డిసెంబర్ 26కి నేను పార్టీలో చేరుతున్నానని చెప్పి గాసిప్లు వస్తున్నాయి. సో ఏది నమ్మకండి, దయచేసి ఏది నమ్మకండి. ఎలాంటి పార్టీలోనూ నేను చేరట్లేదు. అది సో రాధారంగా మిత్రమండలి ఎక్కడికక్కడ అందరి చేతులు కలపాలి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒంగోలు ఉంది, ఒంగోలులో మన రాధారంగా మిత్రమండలాలు ఉన్నారు, లేకపోతే రంగ అభిమాన సంఘాలు ఉన్నారు, మన కాపు సంఘాలు ఉన్నారు. అందరినీ రాధారంగా మిత్రమండలిలో కలుపుకుని దాన్ని ఒక బలమైన ఆర్గనైజేషన్ కింద తీర్చిదిద్దాలని చెప్పి నా కోరిక, ఆయన కోరిక. యాక్చువల్లీ రంగా గారు ఉన్నప్పుడు ఆయన మొదలు పెట్టిందే దానికోసం. రాధారంగా మిత్రమండలి అనేది మనకి ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ తో పాటు ఎలాంటి పోరాటానికైనా ముందుకొచ్చే ఒక ఆర్గనైజేషన్. ఇంకా ముందు ఏంటి అనేది రాధారంగా మిత్రమండలిలో మనం ఏమి కార్యాచరణ అనేది నేను ముందు చెప్తాను. నాగేశ్వర గారు ఉన్నారు, మా తాలిపాలెం బుజ్జి గారు ఉన్నారు. వీళ్ళిద్దరి ద్వారా మళ్ళీ ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మీ సలహా సూచనలు నాకు చెప్పండి ఎలా వెళ్దాం అనేది. అలాగే నేను అనుకుంది కూడా ప్రపోజ్ చేస్తాను. సో అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అవుతాం. అది నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మనం తెలియజేసుకోవచ్చు. వంగవీటి ఆశా కిరణ్ ఇప్పటికిప్పుడు రంగా రాధా మిత్రమండలి పేరుతోటి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టడం అనుకున్నటువంటి ఆంతర్యం ఏంది? ఆమెకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది? ఆమె ఏ పార్టీలోకి వెళ్ళబోతుంది? ఇప్పుడు వైజాగ్లో రంగనాడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి గల కారణాలు ఏంది? అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆమె వెళ్ళేటువంటి పార్టీ ఏంది? మరి వైసీపీలోకి వెళ్ళనుందా, జనసేనలోకి వెళ్ళనుందా, టీడీపీలోకి వెళ్ళనుందా, బీజేపీలోకి వెళ్ళనుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2019లో మనం చూసినట్లయితే మరి అప్పుడు మొదటగా మన రాష్ట్ర బైఫర్కేషన్ అయినాక 2014లో చూసాం. 2014 ఎన్నికల్లో అప్పుడు కాపు కమ్మ కలిస్తే అధికారంలోకి వచ్చారు. 2019లో మరి వారు ఎడబాటుగా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో మళ్ళీ కలిశారు, వైసీపీ ఓటమి పాలైంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే కొంతమంది ఈవీఎంలు ట్రాప్ చేశారు, ఇతర కారణాలన్నీ చెప్తా ఉన్నారు. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ అయితే కొంత వారి రాజకీయంగా కూడా కొంత సక్సెస్ అయ్యారని మనం తెలియజేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి చెలిమి చెడకుండా రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరూ కలిస్తేనే రాజకీయంగా సక్సెస్ అవుతారని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు వల వేస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు. రాజకీయంగా ఆయన తీసుకునే స్టెప్స్ కూడా రాజకీయంగా కూడా కొంత సక్సెస్ వైపు వెళ్తున్నారనేది తెర వెనక తెర ముందు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. అదేవిధంగా కాపు రక్తమైనటువంటి ఆశా కిరణ్ కాపు కమ్యూనిటీకి సంబంధించి ఆమెను యాక్టివ్ చేయాలి. రంగా గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని చెప్పి రంగా రాధా మిత్ర మండలి ఏ గ్రామాల్లో, ఏ మండలాల్లో, ఏ నియోజకవర్గాల్లో ఉందో మరి వాటిని యాక్టివేట్ చేస్తూ వారందరినీ ఐక్యం చేస్తూ వారి పెద్దలతోటి మాట్లాడి మరి రాబోయే రోజుల్లో కాపులంతా కూర్చొని మాట్లాడి ఏ పార్టీలోకి వెళ్ళేది ఆమె స్పష్టం చేస్తానని ఇప్పటికే ఆశా కిరణ్ ఒంగోలులో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్లో ఆమె చెప్పినట్టుగా కూడా మరి జనసేన నాయకులు ఉన్నారా,
వైసీపీ నాయకులు ఉన్నారా, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా, బీజేపీ నాయకులు ఉన్నారా? ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి కాపులంతా కూడా మరి ఒంగోలులో కాపులకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. కాపు లీడర్స్ గతంలోనే మరి యాక్టివ్గా కూడా రాజకీయాలు శాసించినటువంటి లీడర్స్ మరి రంగా గారి రక్తం, రంగా గారి కుమార్తె ఒంగోలు వచ్చినప్పుడు మరి ఆమెను కలవకపోవటం కూడా రాజకీయాల్లో కొంత కలిసి వేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాతిపదికన కనుక చూసినట్లయితే రంగా గారి కుమార్తెకు ఇటు అధికార పార్టీ వైపు నుంచి సపోర్ట్ ఉందా? అధికార పార్టీలో ఉన్నటువంటి కాపులు నేతలు సీక్రెట్గా ఆమెను ఏమైనా కలిసారా? ఈ రంగనాడుకు సంబంధించి వెనక అదృష్ట శక్తిగా వైసీపీ ఉందా? రాబోయే రోజుల్లో ఆశా కిరణ్ వైసీపీలోకి చేరుతుందా అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేవని చెప్పొచ్చు. ఆమె చెప్పేటువంటి స్పష్టమైనటువంటి తాను రాజకీయ ఆరంగరేటం చేస్తాను కానీ కాపు పెద్దలతోటి మాట్లాడాలి, మేమంతా కూర్చొని మాట్లాడుకొని ఏ పార్టీలోకి వెళ్ళేది స్పష్టంగా తెలియజేస్తానని ఆమె చెప్పడం వెనక అర్థం కావటం లేదనేది రాజకీయంగా కొంత చర్చ నడుస్తుంది. అయితే రంగనాడు వెనక వైసీపీ ఒక అదృష్ట శక్తిగా కాపులను విభజించాలని, కాపులను మళ్ళీ వైసీపీ వైపు తీసుకురావాలంటే మరి రంగా గారి కుమార్తెను రంగంలోకి దించి ఇప్పటికే కూడా వైసీపీ యాక్టివ్గా కూడా ఎక్కడ ఆమె పాల్గొనేటువంటి మీటింగ్లో కూడా వైసీపీలో ఉన్నటువంటి కాపులను యాక్టివ్ చేస్తూ రాబోయే రోజుల్లో కొంతమంది కాపులను క్రోడీకరించాలని జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచిస్తున్నారని తెర వెనక తెర ముందు వినిపిస్తున్నటువంటి అంశాలు. సో ఒంగోలులో జరిగినటువంటి మీటింగ్లో కూడా అటు తెలుగుదేశం వైపు ఉన్నటువంటి కాపులు కానీ, వైసీపీలో ఉన్నటువంటి కాపులు యాక్టివ్గా అక్కడ పాల్గొన్నారు, జనసేన వైపు ఉన్నటువంటి కాపులు కానీ ఎవరు కూడా ఆ మీటింగ్కి హాజరు కాకపోవటం కలచివేస్తుందని మనం తెలియజేసుకోవచ్చు. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రులు ఉండవు. ఇప్పుడు ప్రస్తుతం పర్మనెంట్ పార్టీలు కూడా ఉండవు అనే మాట, ఆ నానుడు కూడా ఇప్పుడు రాజ్యం వెళ్తుందని తెలియజేసుకోవచ్చు. ఒక కాపు ఆడబిడ్డ రంగా రాధా మిత్ర మండలి పేరుతో ప్రతి కాన్స్టిట్యున్సీలో మద్దతు కూడగొట్టే పని చేస్తుంటే దీనికి ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తుంది అని కాపులు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారా అనేది కూడా మరి అర్థం కావట్లా. ఎందుకంటే కాపులకు ఆ సంకేతాలు వచ్చినప్పుడు వారంతా కూడా ఇప్పుడున్నటువంటి అధికార కూటమిలో భాగస్వాములుగా కూడా కాపు లీడర్స్ అంతా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆమె ఆశా కిరణ్ వెనక మరి ఆ నడవటానికి కూడా వారు సందేహిస్తున్నటువంటి పరిస్థితులు. రంగనాడు ఒక రంగారాధా మిత్ర మండలి అనేది ఒక పార్టీకో, ఒక కమ్యూనిటీకో, ఒక జాతికో అంకితం కాదు. ఏడైతే పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాలు ఎక్కడైతే ఇబ్బంది పడతా ఉంటారో, ఎక్కడైతే వారికి ఆర్థిక వెసులుబాటు లేదో మరి రంగా గారు, రాధా గారు ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు అండగా ఉండేవాళ్ళు, ఆ కుటుంబాలను చేరదీసేవాళ్ళు, ఆ కుటుంబాలను ఆదుకునేవారు. సో అలాంటి రంగా రాధా మిత్ర మండలి మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేయడానికి ఈమె రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం వెనుకున్నటువంటి అదృష్ట శక్తి ఎవరు? రాబోయే రోజుల్లో వైసీపీ వైపు ఆమె వెళ్తుందా? వైసీపీలో ఉన్నటువంటి కొంత అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు ఆమెతో టచ్లో ఉన్నారా? మరి రంగనాడు వెనక అదృష్ట శక్తిగా వైసీపీ మరి దానికి సంబంధించి కూడా మరి ప్రణాళికలు రచించిందా? మరి ఇప్పుడు కాపులో ఉన్నటువంటి ఒక వర్గం ఆమెకు సంబంధించి ఏడ కూడా విమర్శలు చేయకపోవటం, అదేవిధంగా రంగా రాధా మిత్ర మండలి పేరుతోటి సమావేశాలు నిర్వహించుకుంటున్నా కూడా మరి అటు జనసేన, టీడీపీలో ఉన్నటువంటి కాపులు కూడా దూరంగా ఉన్నారే కానీ ఆమెపై విమర్శలు చేయకపోవటం కూడా కొంత రాజకీయంగా కూడా చర్చ నడుస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరి చక్రం తిప్పేది కూడా రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గం అనేది కూడా అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ గ్రహించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వారిని ప్రసన్నం చేసుకోవాలి. కాపుల్ని తమ పార్టీ వైపు కనుక తిప్పుకుంటే రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా అదృష్ట శక్తిగా ఎదుగుతుంది అనేది వారు గ్రహించారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024 ఓటమి తర్వాత ఆయన మారిపోయారు. రాజకీయంగా కూడా ఎక్కడైతే వైసీపీలో మరి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలతోటి కూర్చొని మరి రాజకీయంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కాపులను ఐక్యం చేయాలి, కాపులను వైసీపీ వైపు తీసుకురావాలనేటువంటి దానికి ఆయన కూడా మరి రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ రంగనాడు వెనుకున్నటువంటి అదృష్ట శక్తి రేపు మరి ఆశల పల్లకిలో మరి ఆశా కిరణ్ రాబోయే రోజుల్లో రాజకీయంగా యాక్టివ్ అవుతుందా లేదా అనేది కూడా తెరమనుక మరి జరిగే ప్రయత్నాలు మనం చూద్దాం.